అందరికీ నమస్కారం. ఈ టాపిక్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఇది శనివారం ఏప్రిల్ 4, 2026 రోజు పేపర్లో వచ్చింది. దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి జీడిపిని ఉదాహరణగా చూపిస్తుంటారు. ఆర్థిక వృద్ధే దేశ అభివృద్ధి అని భావిస్తారు. కానీ మానవాభివృద్ధి సూచి, హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటివి ఆ అభిప్రాయాన్ని తోసిరాజంటున్నాయి. అసలు సంపదకి, సంతోషానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి ప్రశ్నిస్తున్నాయి. సంతోషమే అసలు బలం. ఈ ఏడాది ప్రపంచ సంతోష సూచి ప్రకారం మనుగడకు సంపద అవసరమే, కానీ నిజమైన ఉత్పాదకతకు మూలం మాత్రం సంతోషమేనని అర్థమవుతుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్లో అగ్రస్థానాల్లో నిలవడానికి కారణం కేవలం వారి ఆదాయం కాదు, అక్కడున్న బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ, పరస్పర నమ్మకం, అతి తక్కువ ఆదాయ అసమానతలు. 2025లో 147 దేశాల డేటాను విశ్లేషించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. దేశం అభివృద్ధి చెందితే ప్రజలు సంతోషించడం కాదు, ప్రజలు సంతోషంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటారు, ఉత్పాదకత బాగుంటుంది, నేరాల రేటు తగ్గుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. ఫిన్లాండ్ వరుసగా 9వ సంతోష సూచిలో మొదటి స్థానంలో నిలిచింది. ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా తరువాతి స్థానంలో ఉన్నాయి. అమెరికా 23, బ్రిటన్ 29 మొదటి 20లో లేవు. సంపద ఉన్న సంతోషం ఉంటుందని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. 147 దేశాల్లో భారత్ 116వ స్థానంలో ఉంది. వైరుధ్యం ఏమిటంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నప్పటికీ చాలా చిన్న దేశాల కన్నా సంతోషంలో మనం వెనుకబడి ఉన్నాం. ఆదాయ అసమానతలు, నిరుద్యోగ భయం, పట్టణాల్లో ఒంటరితనం లాంటివన్నీ దీనికి కారణాలు. మొదటి స్థానాల్లో ఉన్న దేశాలు బలాలను పరిశీలిస్తే పటిష్టమైన సంక్షేమ వ్యవస్థ, తక్కువ అవినీతి, సామాజిక సమానత్వం, ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం, అధిక ఆదాయం, సమర్థవంతమైన ప్రజాసేవలు ప్రధానంగా కనిపిస్తాయి. అక్కడ సోషల్ మీడియాను రోజుకి గంటలోపే వాడుతున్నారు. ఇతర దేశాల్లో సామాజిక మాధ్యమాల అతి వినియోగం మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఇక సోషల్ సపోర్ట్ విభాగంలో మన 123వ స్థానంలో సామాజిక అనుబంధాలలో